ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ పోరాట యోధులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పద్మశాలి ప్రజా సంఘం ఫ్రంట్ ముషీరాబాద్లోని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈలో భాగంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమణ గారు, మళ్ళీ ముషీరాబాద్ యువ నాయకుడు ముఠా జయసింహ గారు వచ్చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ ఏ అయితే గత తెలంగాణ గురించి తొలి దశలో ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయంగా చేసిన ఆ రోజు చేసిన పోరాటంలో దానికి అనుగుణంగా కేసీఆర్ గారు చేసిన పోరాటం ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిరంతరం మన కొండ లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఏడాది కూడా మనం ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిందిగా మన యావత్ తెలంగాణలో ఎప్పుడూ కూడా ఆయనని స్మరించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన తెలంగాణ జాతిపిత అయిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని మన రాష్ట్రాలు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గురించి ఎంతో పోరాడిన వ్యక్తి. కాబట్టి తెలంగాణ మన ప్రజలందరికీ, పిల్లలకు కూడా స్కూల్లో అలా పాఠ్యపుస్తకాల్లో ఆయన ఒక చరిత్ర అలా రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిరంతరం పోరాడిన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మన పిల్లలకు కూడా దాని గురించి చెప్పినట్టయితే మన భవిష్యత్తు పిల్లలకు కూడా తెలంగాణలో బాపూజీ గారిని స్మరించుకుంటారు. కానీ